నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. ప్రపంచ పటంలో గ్రీన్లాండ్ చూస్తే మంచుతో నిండిన ఒక పెద్ద దీవిలా అనిపిస్తుంది. అక్కడ జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు అంతగా ఉండవు, రాజకీయంగానూ ఎవరినో ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. వాస్తవానికి చిన్న దీవిని ఎవరూ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచు కింద దాగిన దాని విలువను గ్లోబల్ శక్తులు గుర్తించాయి. అందులోనూ గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు గ్రీన్లాండ్ను కొనడానికి లేదా ట్రంప్ ఎందుకు చూస్తున్నారు? ఈ డీల్ పై ట్రంప్ ను వెనుకుండి నడిపిస్తున్న అమెరికా బిలియనీర్లు ఎవరు? దీని వెనుక కేవలం గ్రీన్లాండ్ భౌగోళిక విస్తరణ మాత్రమే ఉందా, లేక భవిష్యత్ వాణిజ్య వ్యూహాలు కూడా దాగి ఉన్నాయా? ఈ ద్వీపం కోసం ట్రంప్ ఇంతలా ఎందుకు తహతహలాడుతున్నారు? ట్రంప్ ఆరాటం వెనుక దాగిన గ్లోబల్ గేమ్ ఏంటి? ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీయబోతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. We need it for strategic national security and international security. This enormous unsecured island is actually part of North America. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో కూడా ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు గ్రీన్లాండ్ అమ్మకానికి ట్రంప్ ప్రతిపాదన చేయగా డెన్మార్క్ దీన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఐలాండ్ విషయంలో మరింత దూకుడు పెంచుతున్నారు. It's the United States alone that can protect this giant mass of land, this giant piece of ice, develop it and improve it and make it so that it's good for Europe and safe for Europe and good for us. And that's the reason I'm seeking immediate negotiations to once again discuss the acquisition of Greenland by the United States. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అక్కడ జనాభా కేవలం 57,000 మాత్రమే. 80% భూమి మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం డెన్మార్క్లో భాగమైనప్పటికీ అమెరికాకు దగ్గరగా ఉంటుంది. 1979లో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి హోదా వచ్చింది. ఇక్కడి విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలు డెన్మార్క్ చేతిలోనే ఉంటాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, యూరప్ యూనియన్ మధ్యలో ఈ ద్వీపం ఉంటుంది. అందుకే ట్రంప్ ఈ ప్రాంతం తమకు ఎంతో కీలకమని అంటుంటారు. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కావాలని మళ్లీ గట్టిగా ప్రయత్నించడం కేవలం రాజకీయ హెడ్లైన్ గేమే కాదు. హై సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్, భవిష్యత్ విజన్, తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే తపన, ఇలా చాలా అంశాలు ఆయన ఎజెండాలు కనిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇది ఒక రియల్ ఎస్టేట్ డీల్ గా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మిలిటరీ రీచ్, రేర్ ఎర్త్ ఖనిజాలు, కొత్త షిప్పింగ్ రూట్లు, చైనా, రష్యాలతో పోటీ వంటి సీరియస్ వ్యూహాత్మక లెక్కలే పనిచేస్తున్నాయి. అందుకే మొదట్లో గ్రీన్లాండ్ కొంటామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తీసేసుకుంటామని పబ్లిక్ గానే చెప్తున్నారు. ట్రంప్ తొలిసారి 2019లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ఆలోచనను బయటపెట్టారు. అప్పట్లో దీన్ని చాలా దేశాలు ఒక విచిత్రమైన ప్రకటనగా చూశాయి. డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు గ్రీన్లాండ్ అమ్మకానికి కాదు అని స్పష్టం చేశారు. అయితే తాజాగా ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ఈసారి ఆయన మాటల్లో ఇది ఒక డీల్ కాదు, అమెరికా జాతీయ భద్రతకు అత్యవసరమనే స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ డీల్ పై ట్రంప్ను వెనక నుండి నడిపిస్తోంది మాత్రం అమెరికా బిలియనీర్లే అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఆ మాట వినిపించడానికి కారణాలు కూడా ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు మద్దతుగా టెక్ బిలియనీర్లు నిలబడడమే కాదు, ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. అంతేకాదు 2019లో ట్రంప్ నోట గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ఆలోచన బయటకొచ్చిన తర్వాత నుంచి గ్రీన్లాండ్ వనరులపై అమెరికా బిలియనీర్ల కన్ను పడింది.
అందులో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, బ్లూంబెర్గ్ వ్యవస్థాపకుడు మైకేల్ బ్లూంబెర్గ్ గ్రీన్లాండ్లో అరుదైన భూమి ఖనిజాల కోసం అన్వేషిస్తున్న ప్రైవేట్ మైనింగ్ కంపెనీ అయిన కోబోల్ట్ మెటల్స్ లో పెట్టుబడి పెట్టారు. బ్రేక్ త్రూ ఎనర్జీ ఫండ్ ద్వారా బిలియనీర్లు 2019 ప్రారంభంలో కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అయితే ఇది జరిగింది ఎప్పుడో కాదు. ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ఆలోచన బయటపడ్డ కొద్ది నెలలకే. మరోవైపు అమెరికాకు అన్ని రంగాల్లో పోటీగా వస్తున్న చైనా కూడా గ్రీన్లాండ్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ చేస్తోంది. ఈ రంగంలో దాదాపు 11% చైనాకు వాటా ఉంది. కేవలం గనులకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్కిటిక్ ప్రాంతంలోని కొత్త సముద్ర మార్గాల అన్వేషణలో కూడా చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు భూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆర్కిటిక్ మంచు కరుగుతోంది. దీంతో కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి. అందుకే చైనా కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. 2018లో చైనా తమ ఆర్కిటిక్ విధానాన్ని కూడా ప్రకటించింది. కొత్త సముద్ర మార్గాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తామని తెలిపింది. అందుకే గ్రీన్లాండ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటే చైనా రష్యాకు చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో ట్రంప్ వ్యక్తిగత శైలి కూడా పాత్ర పోషిస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనకు ప్రపంచంలోనే అతిపెద్ద దీవిని అమెరికా మ్యాప్ లో చేర్చడం ఒక హిస్టారిక్ మెగా డీల్ గా కనిపిస్తుంది. ఇది అతనికి అమెరికా ఫస్ట్ బ్రాండ్ కు పర్ఫెక్ట్ సింబల్. విమర్శకులు దీన్ని అతి ఆలోచనగా కొట్టిపారిస్తున్న ట్రంప్ కు మాత్రం ఇది తన పేరు చరిత్రలో నిలిపే లెగసీ ప్రాజెక్టుగా మారుతోంది అనే భావనలో ఉన్నారు. మొత్తానికి ట్రంప్ గ్రీన్లాండ్ పై చూపిస్తున్న అసాధారణ ఆసక్తి వెనుక ఒకే మాటలో చెప్పాలంటే టెక్నాలజీ వనరులు, టెక్ బిలియనీర్ల ఆస్తుల కాపాడడం, భవిష్యత్ ట్రేడ్ రూట్స్, చైనా రష్యాను నిలువరించడం అన్నీ ఈ ఒక్క దీవిలో కేంద్రీకృతమయ్యాయి.